మన జీవితంలో ఏం కోరుకుంటాం ఎక్కువ? ఏం కోరుకుంటాం? మంచి కోరుకుంటామా, చెడు కోరుకుంటామా? అంతా మంచిగా కోరుకుంటాం ఎప్పుడు కూడా, అవునా కాదా? చెడ్డ అనేది మనకి శ్రమ అనేది రాకుండా ఉండాలనే కోరుకుంటాం. కానీ మన జీవితంలోనికి శ్రమ ఎందుకు వస్తుంది చూసుకోవాలి. అలాగే మనం ఒక వ్యవసాయం చేస్తాం, ఆ వ్యవసాయం ఎందుకు పాడైపోతుంది? ఒక వ్యాపారం చేస్తాం, వ్యాపారం ఎందుకు పాడవుతుంది? ఒక ఉద్యోగ రీతిలో వెళ్తాం, ఉద్యోగం మధ్యలో ఎందుకు ఊడిపోతుంది? ఇలా అన్ని రంగాల్లో కూడా ఎందుకు మనకు నష్టం జరుగుతుంది? చివరికి మన దేహానికి కూడా నష్టం జరుగుతుంది. ఒకటి ఆత్మఫలంగా నష్టం జరుగుతుంది, రెండోది శరీరపరంగా కూడా నష్టం జరుగుతుంది. రెండు విషయాల్లో కూడా మనకు నష్టాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి కారణం ఎవరనేది ఎప్పుడు కూడా దీన్ని తెలుసుకోవడానికి కానీ దాన్ని ఎదిరించడానికి కానీ ఎవరు కూడా ముందుకు అడుగు వేయట్లేదు. ఎందుకంటే మనకి ఏమి లేదు, సమయం లేదు, అవునా కాదా? ఒక విషయం స్పష్టంగా మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి? సమయం ఇవ్వాలా లేదా? ఎక్కడో ఏదో మాట్లాడుకుంటున్నారు అక్కడ, అది ఏంటయ్యో మనకు తెలియాలంటే ఏం చేయాలి? మనం అక్కడికి వెళ్ళి కొద్దిసేపు నిలబడి మనం మాట్లాడకుండా, ఎవరితో కూడా మనము మాట్లాడకుండా, వారు మనతో మాట్లాడకుండా అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ మనం జాగ్రత్తగా ఆలకించినట్లయితే ఖచ్చితంగా అక్కడ జరిగినటువంటి విషయం మనకి తెలుస్తుంది.